తిరుపతిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ రామ్, ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వి కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు స్విమ్స్లో రావి చెట్టును నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటడం వల్ల పర్యావరణాన్ని రక్షించుకోవచ్చునని పేర్కొన్నారు. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని, ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే ముందు తరం జీవకోటికి మనుగడ లేకుండా పోతుందని, దీనికి పర్యావరణ పరిరక్షణ ఒక్కటే నివారణ మార్గమని తెలియజేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఈ పర్యావరణం అనేది మన జీవితంలో అభిన్నమైనటువంటి అంగము. పర్యావరణము పరిశుభ్రంగా ఉంటేనే, అంటే చక్కటి గాలి, మంచి నీరు, అలాగే ఎటువంటి ఈ భూమిలో పొల్యూషన్ కూడా లేనప్పుడే మానవ జీవితం సక్రమంగా జరుగుతుంది. వాటిలో రకరకాల ప్రదూషణలు రావడం వల్ల ఇప్పుడు అనేక రకాల ఇన్ఫెక్షన్లు అయితేనేమి, క్యాన్సర్ లాంటి జబ్బులు అయితేనేమి రావడం జరుగుతుంది. వాటిని నివారించాలి. మన భావి తరాలకు ఈ భూమి ఒక మంచి నివాసయోగ్యమైన ఇదిగా ఉండాలి అని అంటే మనం ఈ ప్రకృతిని పరిరక్షించుకోవడం, అంతేకాదు ప్రకృతిని గౌరవించుకోవడం, అంతేకాదు ప్రకృతితో మమేకమవడం అనేది జరగాలి. ఆ విలువలు మన ప్రజలకి, మన పిల్లలకి, ముఖ్యంగా భావితరాలకి నేర్పాలి.